తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి సమయం కూడా రావడం అయితే జరిగింది మన తెలంగాణలో. ఇక ఈ నెలలో ఈ తేదీ నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో పాత పెన్షన్ డబ్బులే 4,016 రూపాయలు వికలాంగులకు, 2,016 రూపాయల ఇతరేతర కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ భారీగా ఉత్తర్వులు గ్రీన్ సిగ్నల్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలియరే, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా ఇటువంటి జిల్లాలలో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి వారికి మాత్రమే మొదటిగానైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెలలో పంపిణీ అయినప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టి స్ట్రిక్ట్గా మనకైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇది ఇలా ఉండగా ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తున్నప్పటికీ ఈ తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధుల కోసం మహాలక్ష్మి పథకం కోసం అటు మహిళలు ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం పెన్షన్ లబ్ధిదారులు మనకి కొత్త పెన్షన్ డబ్బులను మనకి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఏ పథకాలు, కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు అన్న సమాచారం మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో చాలామంది కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారని అయితే అనుకున్నారు. ఇక ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా, బడ్జెట్ అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా ఈ పెన్షన్లకు నో అనేది కొత్త పెన్షన్లకు మళ్ళీ అయితే మొండి చేయి చూపెట్టడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ దాదాపు ఈ వచ్చేటువంటి నవంబర్ నెల చివరి ఆఖర్ల నుంచి దాదాపు కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఒకవేళ నవంబర్ నెలలో కూడా రిలీజ్ చేయకపోతే మనకి డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే భారీగానైతే 100% అవకాశాలు అయితే ఉన్నాయి అన్నట్లుగా సమాచారం. జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల నిధులు ప్రతి నెల పెన్షన్లు జమ చేసినట్లుగా, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఈరోజు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్లు 4,016 రూపాయలు, 2,016 రూపాయలు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే ఈరోజు అయితే డబ్బులు జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా మీరైతే కేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది అప్ టు డేట్ ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.